హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోనే భారత రాజ్యాంగంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. సమైక్యవాదం అంటే ఏమిటి? భారతదేశంలోనే ప్రతి రాష్ట్రం తమ పరిధిలోని అంశాలపై చట్టాలు చేయడంలో స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నప్పటికీ జాతీయ ప్రాధాన్యత గల అంశాల్లో కేంద్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలోని అంశాలపై చట్టాలు చేయడంలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది, కానీ జాతీయ ప్రాధాన్యత కేంద్రం చేసే చట్టంలో కేంద్ర చట్టాలను అనుసరించాలి. ప్రతి స్థాయిలో ప్రభుత్వం చట్టాలు చేయగల అంశాలను 3 జాబితాలుగా విభజించింది. అంతేకాకుండా ప్రతి స్థాయిలో ప్రభుత్వం వారు చేపట్టే కార్యక్రమాల కోసం ఎలా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చో రాజ్యాంగం నిర్దేశించింది. సమైక్యలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి కేవలం ప్రతినిధులుగా మాత్రమే ఉండవు. రాష్ట్రాలు రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలను సాధించుకుంటాయి. భారతదేశంలోని ప్రజలు వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో రూపొందించిన చట్టాలకు అనుగుణంగా పాలించబడతారు. రెండవది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏమిటనగా, వివిధ స్థాయిలోని ప్రభుత్వాల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఏ తారతమ్యం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. యావత్ ప్రజానికం స్వతంత్ర పోరాటంలో భాగస్వాములైనందున ప్రజలందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించాలని రాజ్యాంగ నిర్మాణ సమయంలో రాజ్యాంగ సభ సభ్యులు భావించారు. ఈ వయోజన ఓటు హక్కు ప్రజాస్వామ్య దృక్పథాన్ని పెంపొందిస్తుందని, వారి సాంప్రదాయ కుల వర్గ లింగ బంధనాలను ఛేదిస్తుందని భావించారు. భారత ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తారని దీని అర్థం. అంతేకాక తమ సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పౌరుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈ ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. అధికారాల విభజన. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి 3 అంగాలు ఉంటాయి. అవి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ అనేది మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ. కార్యనిర్వహణ శాఖ అనేది చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొంతమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ. న్యాయశాఖ అనేది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ. ప్రభుత్వంలోని ఏ శాఖ తన అధికారాలను దుర్వినియోగం చేయకుండా నివారించడానికి రాజ్యాంగం ప్రతి శాఖకు నిర్దిష్ట అధికారాలను కేటాయించింది. దీని ద్వారా ప్రతి అంగము మిగిలిన అంగాలను నియంత్రిస్తుంది. ఈ విధంగా ఈ మూడింటి మధ్య అధికారుల సమతుల్యం ఏర్పడుతుంది. 4వది ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులను తరచుగా భారత రాజ్యాంగం ఆత్మగా వర్ణిస్తారు. వలస పాలన జాతీయవాదుల మనసుల్లో రాజ్యం పట్ల ఒక అపనమ్మకాన్ని సృష్టించింది. కనుక స్వతంత్ర భారతదేశంలో రాజ్యాధికారం దుర్వినియోగం కాకుండా ఉండటానికి వ్రాతపూర్వక హక్కులు ఉండాలని భావించారు. అందువల్ల ప్రాథమిక హక్కులు రాజ్యం యొక్క సంపూర్ణమైన తిరుగులేని అధికారం నుంచి పౌరులను రక్షిస్తాయి. ఈ విధంగా రాజ్యాంగము రాజ్యం నుండి ఇతర వ్యక్తుల నుండి వ్యక్తిగత హక్కులకు హామీ ఇస్తుంది. పైగా ఇతర అల్పసంఖ్యాక వర్గాలు తమ సమూహాలను రక్షించుకోవడానికి ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చవలసిన అవసరం ఉందని భావించాయి. అంటే రాజ్యాంగం మెజార్టీ నుంచి అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు కూడా హామీ ఇస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ ప్రాథమిక హక్కులు వాటి లక్ష్యం అనేవి 2 రకాలు. మొదటి లక్ష్యం ప్రతి పౌరుడు ఈ హక్కులను పొందగలిగే స్థాయిలో ఉండాలి అనేది మొదటి లక్ష్యం. చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి వారిని వీటికి కట్టుబడి ఉండే విధంగా చూడటం అనేది రెండవది. ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి. ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు స్వతంత్ర భారతదేశాన్ని చట్టాలు రూపొందించడంలో మార్గదర్శకత్వం చేసేందుకు, ప్రజల్లో పేదరికాన్ని తగ్గించే విధి విధానాల రూపకల్పనకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగ సభ సభ్యులచే రూపొందించబడింది. భారత రాజ్యాంగంలో చేర్చబడిన ప్రాథమిక హక్కులు ఎన్నంటే మొత్తం ప్రాథమిక హక్కులు 6. ఏమిటంటే సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. సమానత్వపు హక్కు. చట్టం ముందు అందరూ సమానులే అనగా దేశంలోని ప్రజలందరూ చట్టాల వలన సమానంగా రక్షించబడాలి.
ఇది కుల మత లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షకు గురి కాకూడదని కూడా తెలియజేస్తుంది. ప్రతి పౌరుడు అన్ని బహిరంగ స్థలాల్లోనూ అంటే ఆట స్థలాలు, హోటళ్ళు, సినిమాలతో సహా అన్నిటినీ ఉపయోగించుకోగలగాలి. ఉపాధి విషయంలో ఎవరిపైనా రాజ్యం వివక్ష చూపరాదు. స్వాతంత్రపు హక్కు. ఈ హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా వెళ్ళడానికి ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ, ఏ వృత్తి ఉద్యోగం వ్యాపారమైనా చేపట్టే స్వేచ్ఛని ప్రసాదించేది ఏమిటంటే స్వాతంత్రపు హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు. మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ, 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయడాన్ని రాజ్యాంగం నిరోధిస్తుంది. మత స్వేచ్ఛ హక్కు. పౌరులందరికీ మత స్వేచ్ఛ హక్కు కల్పించారు. ప్రతి వ్యక్తి వారికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ప్రబోధించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు. సాంస్కృతిక విద్యా విషయక హక్కు. మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం తెలియజేస్తుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కునే రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.